తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఏం జరుగుతున్నది తెలంగాణలో, ఏమైపోతున్నది తెలంగాణలో, ఈ రోజు నేను చాలా అంశాలను తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పే విషయం. దానితో పాటు తెలంగాణ వాదాన్ని నెత్తి మీద వేసి భుజ స్కంధాల మీద ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసిన 4 కోట్ల మందికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కాస్త బాధ కలిగించచ్చు, కానీ వాస్తవాలు ఇదే. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. మన రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది, మన రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి. ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు కూడా పూర్తి కానే లేదు. ఈ 100 రోజులలో తెలంగాణలో ఏం జరిగింది? చాలామంది ప్రశ్న ఇది. 100 రోజులలో తెలంగాణలో ఏం జరిగింది? అంతలా ప్రశ్నించాల్సిన సమస్యలు ఏమున్నాయి? ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతలా కూడా మీరందరూ కూడా రెచ్చిపోతున్నారు? వాస్తవాలు ఏంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గం అడుగుతా ఉన్నది. ఎస్, వాస్తవం ఇది. ఒక పార్టీకి సంబంధించింది. తెలంగాణ ప్రజలు మాత్రం చాలా క్లారిటీగా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చాలా నిశ్చింతగా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనబడదు. ఎస్, నేను కొన్ని అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దీన్ని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. చూడు ఎట్లా యాక్సెప్ట్ చేయరో వాళ్ళతోనే మాట్లాడదాం. ఒకసారి మీరు అందరూ ఆలోచించాల్సింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు అనే ఒక ఆయుధంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారంలోకి వచ్చింది. ఈ అధికారానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మార్పు. దీనికోసం పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో బట్టి విక్రమార్కకు సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా, దాంతో పాటుగా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఇద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఆ సీఎం పీఠానికి సంబంధించి కూడా వీళ్ళ బల ప్రదర్శనలో రేవంత్ రెడ్డికి మద్దతు కాస్త ఎక్కువ రావడంతో ముఖ్యమంత్రిగా వచ్చిండు. సో దీనికి తోడు ఏం జరిగింది, అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందంటే ప్రజల సమస్యలు, ప్రజా సమస్యలు, 4 కోట్ల మంది సమస్యలు. ఇది ఒక్కడికో ఇద్దరికో పరిమితమైన కాదు సమస్య. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు నా తెలంగాణ జాతి అంతా వినాల్సిందే ఈరోజు. ఎస్, వాస్తవం. ఈరోజు ఏం జరుగుతున్నదయ్యా తెలంగాణలో? 4 కోట్ల మంది ఏమంటున్నారు అంటే, అన్నా 6 గ్యారెంటీలు అని చెప్పిండన్నా, 6 గ్యారెంటీలు అని చెప్పి ఏం చేస్తున్నాడన్నా సీఎం రేవంత్ అంటే రేషన్ కార్డు కొర్రీలు పెడుతున్నాడే. ఈ రేషన్ కార్డు కొర్రీలకు సంబంధించి కేవలం రేషన్ కార్డు కొర్రీలు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తున్నాడన్నా రేవంత్ రెడ్డి అంటున్నారు 4 కోట్ల మంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఏమన్నుంటున్నారు అంటే తెల్ల రేషన్ కార్డు వాళ్లకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉన్న 39 లక్షల మందికి మాత్రమే 6 గ్యారెంటీలు అమలవుతాయి అని చెప్తా ఉన్న పరిస్థితి కనబడ్డది. అంటే ఈ రోజులలో కనీసం ఒక 2 వీలర్ లేకున్న కుటుంబం ఉందా? లేదు కదా. గతంలో సైకిల్ ఉండేది, అట్లా సైకిల్ అనేది ఫేమస్. అప్పుడు పూర్వం దానికి ముందు ఎడ్ల బండ్లు, దానికి ముందు గుర్రపుల స్వారీకి సంబంధించిన అవి, అంతకుముందు దున్నపోతులతోని కూడా బండ్లు ఎడ్ల బండ్లు తీసుకుపోయే పరిస్థితి ఉండేది. మీ అందరికీ తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా, ఈ రోజు 2 వీలర్ ఉంటే కూడా మీకు 6 గ్యారెంటీలలో ఇల్లు రాని పరిస్థితి ఏర్పడ్డది, ఇందిరమ్మ ఇల్లు. ఇక మరో విషయం ఏంటంటే 4 కోట్ల మందికి సంబంధించి నేను నిన్న కూడా చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక రైతుకు 50 ఎకరాలు ఉండే, 50 ఎకరాల్లో దాదాపు 20 బోర్లు వేసిండు, 40 లక్షల రూపాయల అప్పు అయింది. ఆ అప్పును తీర్చడానికి పూర్తి స్థాయిలో కూడా నీళ్లు లేక ఇబ్బంది పడాలి, అనేక రకాలుగా పేరుకేమో భూస్వామి, చివరికేమో కుటుంబం దినదిన గండంలా మారే పరిస్థితి ఏర్పడింది. అప్పుడే పుట్టుకొచ్చింది కేసీఆర్ ఆలోచన నుంచి రైతు బంధు అనే పథకం. ఆ పథకం ద్వారా పేద మధ్య తరగతి ఎవ్వరూ లేకుండా అందరికీ కూడా మంచి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరగాలనేది తెలంగాణ ప్రజల ప్రాంతాలకు సంబంధించి ఒక డిమాండ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్నది, ఈ 6 కోట్లకు సంబంధించి ప్రధానంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో పూర్తి స్థాయికి సంబంధించి ఈడ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి జరుగుతున్న విషయాలు ఏంటిది, ఏం కథ అనేది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో పూర్తిగా కూడా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు ఎవరి కోసం? 4 కోట్ల మంది ప్రజల కోసం. ఇక్కడ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఏంటి? ప్రజాపాలన. ఈ ప్రజాపాలనకు సంబంధించిన పంచాయతీ మొట్టమొదటిసారి వచ్చింది. ఈ ప్రజాపాలన పంచాయతీ ఏంటిది అనేది మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితే.
ఈ ప్రజాపాలనకు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుండి పంచాయతీ మొదలైంది. ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గానికి సంబంధించి అంతకుముందు ఇక్కడ కంచెను బద్దలు కొట్టడం కంచెకు సంబంధించి. ఆ తర్వాత రెండోది ఏంది ప్రజాపాలన తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించిన తర్వాత అభయహస్తం అనేది ఒకటి వచ్చింది. ఈ అభయహస్తానికి సంబంధించి ఇక్కడ ఒక అంశం వచ్చిన పరిస్థితి. ఇక మూడోది ఏంటి అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, మహాలక్ష్మి స్కీమ్కు సంబంధించి జరిగిన అంశం. ఇక ఇక్కడ నుండి పంచాయతీ షురువైంది. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ నుండి ముప్పు వాటిల్లింది. ఎందుకు వాటిల్లింది అంటే యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలు అలవికాని హామీలను ఇచ్చింది. వీటన్నింటినీ కూడా అమలు చేయాలంటే దాదాపుగా కోట్ల రూపాయలు కూడా అవసరం ఉంటుంది. ఆ కోట్ల రూపాయలు తేవడం అనేది సాధ్యమా అసాధ్యమా అంటూ కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో 6 గ్యారంటీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ఏ మేరకు అమలుకు హామీ అయితే ప్రజలకు ఏ స్థాయిలో అమలు కావు అనే విషయానికి సంబంధించి అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక బ్రహ్మాండమైన ఎపిసోడ్ ఏంది అంటే వాస్తవాలని ఈరోజు మనం చర్చించుకోవాలి. ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే విషయానికి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక స్టార్ట్ చేస్తున్నా నేను, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను నేను. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటి? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడియం ఫైర్. మహిళలను తక్కువ చేసి మాట్లాడడంపై ఆగ్రహం. రాజకీయ సన్యాసమని పారిపోయిన రేవంత్కు సవాలు చేసే అర్హత లేదన్న బాల్క సుమన్. ఇక్కడ ఏం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయం. నిన్న చేవెళ్ల సభలో అనుకుంటా, బహుశా చేవెళ్ల సభకు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకొని రా అని ఒక సవాల్ విసిరిండు. అది మీ అందరికి కూడా నిన్న నేను వినిపించిన పరిస్థితి కనబడదు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటి అనేది చాలా క్లారిటీ. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పరిభాష ఎట్లున్నదో మీరు అందరు చూస్తున్నారు. నాడు రండా అని కానీ నేడు ఇంకేదో పదం వాడుతున్న పరిస్థితి కూడా కనబడ్డది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరికి మగతనం ఏంది అనేది, ఈ సంబంధం ఏంది అనేది ప్రశ్న, వాస్తవమైన ప్రశ్న. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సీఎం రేవంత్ అంటే 4 కోట్ల మంది ప్రజలకు దిక్సూచిగా తన యొక్క పూర్తి స్థాయిలో 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి వాస్తవ కోణాలకు సంబంధించి అంటే 4 కోట్ల మంది ప్రజలు వారి యొక్క భవిష్యత్తు కానీ ఇక్కడ ఉన్న యువత కానీ విద్యార్థులకు సంబంధించి వారి యొక్క భవిష్యత్తును పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది చూడాలి అంటే ఒక్కసారి మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంది అనే క్వశ్చన్. ఇది 100కు 100% ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం, దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గొడ్డలు పెట్టులా మారిపోతాయి. ఎస్ వాస్తవం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క కేసులు కూడా నమోదు కాలే, ఏ ఒక్క మానసిక వేదనలు కూడా లేవు. చాలా ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణలో జర్నలిస్టులకైతే నేను నిజంగా చెప్తున్నా, ఏది కొంతమంది అంటే మిత్రుడు మల్లన్న కానీ రగ్ కానీ అంతకుమించి దాసర్ సీన్ కానీ ఆ తర్వాత ఏది శివరాం రెడ్డి జిఎస్ఆర్టీ వీళ్ళు 4గురికి తప్ప అంతకు మించి జర్నలిస్టులకు కాస్తో కూస్తో అక్కడక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి పోటు జరిగింది. కానీ 100 రోజులలోనే జర్నలిస్టుల మీద అకారణంగా ఏ విధంగా అక్రమ కేసులు దాడులు జరుగుతున్నాయో కూడా మీరు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే రాజకీయాలకు మగతనానికి సంబంధం అనే ఈ పదాలతో కానీ ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా నాదే రాజ్యం నేనే రాజును ఎవరేం చేస్తారో నేనే చూస్తా అంటే అది వారి విజ్ఞతకే వదిలేద్దాం. కానీ ఇలాంటి విమర్శలు పరస్పర విమర్శలు వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో గొడ్డలు పెట్టులా మారబోతుంది. తెలంగాణ సమాజమా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత. అలాంటి నేతకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఒకటే అంశం తెర మీదకి తీసుకొస్తున్నా. భవిష్యత్తు అనేది మన చేతిలో ఉండాలి అంటే దాని యొక్క ప్రణాళికబద్ధంగా వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. అడ్డదారిలో పోయి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఈ రోజు ఎక్కువగా కూడా చెడు సంస్కృతికి అలవాటు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతాన్ని కానీ ఇప్పుడు కానీ ఈ రాజకీయాలు భవిష్యత్తులో దేనికి కారణమవుతాయి, భవిష్యత్తుకు సంబంధించి ఏం జరగబోతాయి అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ యావత్తు సమాజం కూడా చాలా జాగ్రత్తగా కూడా ఆలోచిస్తున్నారు. చూద్దాం
నేనేమంటున్నానంటే 100 రోజులు కాకముందుకే గింత పంచాయతీ గింత ముచ్చట్లు చెప్తే రేపు పొద్దుగాల తెలంగాణ సమాజం దగ్గరకు రానియది. నిజంగా చెప్తున్నా. కడియం శ్రీఆర్ గారు ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. అదే తెలుగుదేశం పార్టీలో ఇదే రేవంత్ రెడ్డి, ఈయనకు జూనియరు ఈయన సీనియరు. నేను చెప్తున్నా కదా. బాల్క సుమన్ లాఠీలు తూటాలకు ఎదురించి ఉస్మానియా గడ్డ మీద నిలబడ్డ ధీరుడు ఆయన. నా కళ్ళ ముంగ ఇట్టే 20 లాఠీలు తెలంగాణ ఉద్యమంలో దెబ్బల్లాకి నన్ను తెలుసు కదా. నిజాం కాలేజ్ ముందు చూసిన కదా అవన్నీ. ఉద్యమకారులం మేమంతా, మాకు తెలుసు వాస్తవాలు. సో ఈ రోజు రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటంటే ఇక దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే చెప్పాలి. ఇక దానికి సంబంధించి వాళ్ళే చూస్తారు. ఇంకా దానితో పాటుగా ఇంకొక అంశం కూడా చూద్దాం. ఏంది ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. బండి వర్సెస్ పొన్నం డైవర్షన్ పాలిటిక్స్ చోటు చేసుకున్నాయి. బండి సంజయ్ మీ అందరికీ తెలిసినే భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కరీంనగర్ నుంచి. బండి సంజయ్కి సంబంధించి ఒకసారి పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, సమస్యల మీద 6 గ్యారంటీల మీద జర్నలిస్టుల మీద దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటన్నింటినీ కూడా డైవర్షన్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారో కూడా చూద్దాం. ఒకసారి చూడురి. కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ వార్, రాముడు తల్లి చుట్టూరే రాజకీయం, గాల్లోకి లేస్తున్న కర్రలు కోడిగుడ్లు, అయోధ్యపై పొన్నం విమర్శలు చేశారన్న బండి, పొన్నం తల్లిని ఉద్దేశించి బండి తీవ్ర వ్యాఖ్యలు, సంజయ్ యాత్రపై కాంగ్రెస్ వరుస దాడులు, బండికి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్, బీఆర్ఎస్ ను సైడ్ ట్రాక్ చేసుకునేందుకే విమర్శలని. ఒక అంశాన్ని పక్కదారి పట్టించాలంటే అంతకంటే ఆసక్తికరమైన మరో అంశాన్ని తీసుకువచ్చి ప్రజల ముందు పెట్టాలి. కరీంనగర్లోనూ అదే జరుగుతుందనే మాట వినిపిస్తుంది. ఓవైపు రాముడి పేరు, మరోవైపు తల్లి, ఇలా 2 సున్నితమైన అంశాలతో కాంగ్రెస్ బీజేపీ రాజకీయాన్ని నడిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ తగ్గేదేలే అంటున్నారు. దీంతో 3-4 రోజులుగా మీడియా ఫోకస్ అంతా వారి మీదనే చోటు చేసుకుంది. వీరిద్దరి మీదనే ఫోకస్ అయింది. ఏంది అనేది ఒకసారి చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 3-4 రోజులుగా బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండడంతో రాజకీయాలు వేడెక్కాయి. రాముడి విషయంలో తప్పుగా మాట్లాడారంటూ పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. రాముడు అయోధ్యలోనే పుట్టాడా అని పొన్నం అడుగుతున్నారు. మరి మీరు మీ అమ్మగారికి పుట్టారని గ్యారంటీ అని బండి సంజయ్ మాట్లాడారు. దీనికి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. 2-3 రోజులుగా నుంచి బండి సంజయ్ యాత్రను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. బుధవారం ఏకంగా బండి యాత్రపై కోడిగుడ్లతో దాడి చేశారు. 2 పార్టీల మధ్య ఇది రోజువారీ కార్యక్రమంగా మారిపోతుంది. అసలు కారణం అదేనా? ఈ దాడులు, ప్రతి దాడుల వెనుక కారణం మరోటి ఉందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఈసారి బండి సంజయ్ గెలుపుపై బీజేపీ నాయకులు, కార్యకర్తలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గానికి పెద్దగా నిధులు తేలేకపోయారనే విమర్శలు ఎలాగో ఉంది. దీనికి తోడు క్యాడర్ను పట్టించుకోలేదని, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు వచ్చి తిరగడం మొదలు పెట్టారనే అపవాదు కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే కాంగ్రెస్ కు ఓట్లు పడే పరిస్థితి లేదు. దీంతో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కే కాస్త ఎక్కువ అవకాశాలనే మాట నియోజకవర్గంలో వినిపిస్తుంది. దీంతో హస్తం బీజేపీ నేతలు ఈ గొడవతో ఇష్యూ మొదలై మొత్తాన్ని డైవర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం. 2 పార్టీల మధ్య వివాదం, అది కూడా ఓవైపు రాముడి అంశం, మరోవైపు తల్లి అంశం కావడంతో ఇది జనాల్లోకి వేగంగా వెళ్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్ హిందువులను బొందుగాళ్ళు అన్నారనే నినాదంతో బండి సంజయ్ ఏకంగా ఎన్నికలోకి వెళ్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈ విషయాలను నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీకు కనబడుతున్నది పొన్నం ప్రభాకర్, ప్రస్తుత మంత్రి. ఇక్కడ కనబడుతున్నది బండి సంజయ్, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు. రాజకీయం దేనికోసం చేయాలి? ప్రజల కోసం చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం చేయాలి, ప్రజల మనుగడ కోసం చేయాలి, ప్రాంత అభివృద్ధి కోసం చేయాలి, ప్రాంత ఎదుగుదల కోసం చేయాలి, యువత ఎదుగుదల కోసం చేయాలి, యువతకు భరోసా కోసం చేయాలి. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? ఒక వ్యక్తి తన రాజకీయంగా పూర్తి స్థాయిలో ఎదుగుదల కోసం తన యొక్క అవసరాన్ని ఆసరగా చేసుకుని ఏదైనా చేస్తా, నేను ఏదైనా మాట్లాడతా. కానీ అదే మీడియా వ్యక్తులు కనుక ఇట్లా మాట్లాడేది ఉంటే బొక్కలు సురసుర చేసు. వాస్తవం కాదా?
మరి రాజకీయ నాయకులు ఇక్కడ తల్లి రాముడు అనే నినాదంతో పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు కదా, వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు? ఇప్పుడు జర్నలిస్టు శంకర్ ఉన్నాడు, తను ఒక ఇష్యూని ఎలివేట్ చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పంపించే ప్రయత్నం ఆయన చేసిండు. మరి అంత జరిగితే ఆయన మీద దాడి జరిగింది కదా, ఇక్కడ తల్లిని అవమానిస్తున్నాడని ఈయన ఆరోపిస్తున్నాడు, ఇక్కడ శ్రీరామచంద్రుడిని ఆరోపిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి మీద ఎందుకు జరుగుతలేవు అంటే ఏం సమాధానం చెప్తారు? మరి వాళ్ళ దగ్గర పోవాలంటే ఇదేమన్నా తడుతుందా మీకు? ఇదేమన్నా లాగులు తడతానే అంటున్నా. ఒక తల్లిని అవమానించిండు బండి సంజయ్, రాముని అవమానించిండు పొన్నం ప్రభాకర్. మరి వీళ్ళిద్దరు తప్పే కదా, వాళ్ళిద్దరు ఏమన్నా తప్పైందని ముక్కు నేలకు రాస్తారా? లేకపోతే ఇలాంటి సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు తప్పు అని అంటారా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీకు అంతగానం చాలా మంది దాడులు చేసే ప్రతి ఒక్కడికి రోషం పౌరుషం ఉన్నది కదా, మరి ఈ రోషం పౌరుషం ఏడ చచ్చిపోయింది అంటున్నా. హిందూవాదులంతా ఎక్కడ వేళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాదులంతా ఎక్కడ వేళ్ళు? పొన్నం ప్రభాకర్ని అంత మాట అన్నారు, బండి సంజయ్ ఇంత మాట అన్నారు, మరి వీళ్ళిద్దరికీ సంబంధించి ఇంత జరుగుతుంది, మరి ఏడబోతున్నారు మీరు? మొత్తం ఏంది అంటే కుట్రలు కుతంత్రాలు. మనం మంచిగా ఉంటాం, రాత్రిలో అయితే జోజోలాలి వటపత్రశాలికి వరహాల లాలి, రాత్రిలో చీకటి పడితే చాలు నువ్వు నేను దోస్తులు, తెల్లారితే నువ్వు నేను బద్ధశత్రులు. ఇది ఎవడి చెప్తుర్రా ముచ్చట్లు? ఈ ఎవరికి చెప్పాలి? ఈ ఏంది కథ? ఈ రాజకీయాలు మనకు తెలివందా? ఇగో గది పంచాయతీ. ఇంకా ఇంకొకటి మీ అందరికీ తెలిసిన విషయమే, మీ అందరికీ తెలుసు, పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడుర్రి, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎవడో మనల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూల్చేస్తాడట, వాన్ని ఏప చెట్ల కట్టేసి తొండలు ఇడవమని చెప్పిండు. మీకు గుర్తుండాలి కదా. మరి ఇప్పుడు ఎవరు తొండలు ఇస్తారు, ఎవరిని కట్టేయాలనేది మీరే డిసైడ్ చేయరు. ఇది అయిపోయినాక ఇగో హస్తవాసి మంచిగా లేదా? హిమాచల్ ప్రదేశ్ సర్కార్లో ముసలం అపశయం మీద కాంగ్రెస్ సర్కార్, కర్ణాటక తెలంగాణ పైన ఊహాగానాలు, సీఎంలు మారతారా ప్రభుత్వాలు మారతాయా? అగ్గికి ఆజ్యం పోసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్, తెలంగాణలో హిమాచల్ పరిస్థితులే వస్తాయని వ్యాఖ్యలు, 3 రాష్ట్రాలపై ఢిల్లీ స్థాయిలో జోరుగా బెట్టింగ్లు అంచు కూడా చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో మొదలైన రాజకీయ అలజడి మరో 2 కాంగ్రెస్ అలజడి మరో 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తూ కనబడుతుంది. ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున తెర వెనుక వ్యవహారాలు నడుస్తున్నాయన్న ప్రచారం జోరందుకుంది. ఢిల్లీలోనూ ఇదే అంశంపై జోరుగా చర్చ నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు ప్రస్తుత మంత్రి విక్రమాదిత్య సింగ్ ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. వీళ్ళంతా బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఓ దశలో ముఖ్యమంత్రి సుఖు వీరేందర్ సింగ్ రాజీనామా చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన వాటిని ఖండించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. అక్కడ ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు బీజేపీ పెద్దలు కూడా హిమాచల్లో జెండా పాతేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తుంది. హిమాచల్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఏంది అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరినేమనదు, గుర్తుపెట్టుకోర్రి. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు కనబడవు. బహుశా తెలంగాణలో కూడా జూన్ 2 తర్వాత కావచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కర్ణాటక తెలంగాణ. ఇటు కర్ణాటకలోను కాంగ్రెస్ సర్కార్కు గడ్డు పరిస్థితులే కనబడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే కదా మీ బాధ. ఇప్పుడు చూపెడతా చూడుర్రి. నెక్స్ట్ జరగబోయేది ఇగో ఏడవా పూర్తి స్థాయిలో ఏంది అంటే ఈడ ఒక్కల మీదనే కాదు. ఇగో సిద్ధరామయ్య సీటుకు బీజేపీ ఎసరు పెట్టిందనే వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు సిద్ధరామయ్యను దించేసి మరొకరికి ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పబోతున్నారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో తెలంగాణలో మార్పు ఉండబోతుందన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఓవైపు పార్టీ పెద్దలే కర్ణాటక తెలంగాణలో సీఎంలు మారుస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుండగా, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బట్టి ఆపరేషన్ కమల్ కోసం బీజేపీ ఏర్పాట్లు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఢిల్లీ పెద్దలు తలపట్టుకున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేసిళ్ళు. ఏమని? ఈ చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే
ముక్కలా తయారైందని కూడా ఆయన మాట్లాడారు. ఇక బుధవారం హైదరాబాద్లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ కామెంట్ చేశారు. కాంగ్రెస్ మనగడ మునగబోయే పడవలాంటిదన్న ఆయన ఇంకా తెలంగాణలో మరో హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూస్తామని, హిమాచల్ ప్రదేశ్ లాంటి పరిస్థితి వస్తుంది అనడంలో ఎలాంటి అనుమానాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. వస్తుంది, పక్కా వస్తుంది. ఎట్లా రాదనుకుంటారు మీరు? ఏ కోణంలో రాదనుకుంటారు? తెలంగాణలో బరాబర్ వస్తుంది. ఎందుకు అంటే నేను చెప్తున్నా కదా, మీరు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీగా వ్యూహంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పార్టీకి ఆయుధంగా మారింది అయోధ్య రామ మందిరానికి సంబంధించి. ఆ తర్వాత మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళి నెమలిక పెట్టొచ్చింది కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆ లక్షదీవులు మరొకటి. ఈ మూడు కూడా భారతీయ జనతా పార్టీకి పునాదులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కర్ణాటక తర్వాత హిమాచల్ ప్రదేశ్ తర్వాత కర్ణాటక తర్వాత తెలంగాణ ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ జరగబోయే విషయాలు. మీరు ఏది ఏమనుకున్నా కూడా నాకున్న సమాచారం మేరకు మాత్రం, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీళ్ళు మాట్లాడుతున్న తీరు అన్నిటినీ ఒక గ్రైండర్లో మిక్స్ చేస్తే మాత్రం అదే జరుగుతుందేమో అనిపిస్తుంది. అనుమానం అయితే తారాస్థాయిలో ఉన్నది. ఇక చూడుర్రి, ఇంటి కొట్లాటలతో వీధిపాలు, హిమాచల్లో రాజకీయ సంక్షేమం, తీవ్ర అసంతృప్తిలో ఉన్న పీసీసీ చీఫ్ ప్రతిభ, మంత్రి పదవికి పీసీసీ చీఫ్ కుమారుడి రాజీనామా, కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చిన 6 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం, సిమ్లా చేరుకున్న డీకే శివకుమార్, పార్టీ సీనియర్లు, పీసీసీ చీఫ్ ఇతర రెబల్స్ సంప్రదింపులు, సీఎంను మార్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం ఏంటంటే, ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఏదో ఒక రకమైన కుట్ర జరుగుతాయి. ఎంతసేపు ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద సాహసం కాదు, ప్రభుత్వాన్ని నిలబెట్టడం అతిపెద్ద సాహసం. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరం కలిసి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేసిలు. ఓకే, మంచిగానే ఉన్నది. ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితులను చూస్తే మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం కూడా జోరందుకుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ అది. ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా. నేను చెప్తున్నా కదా, ఇక గుజరాత్లో 3300 కేజీల డ్రగ్స్ స్వాధీనమాట. వామ్మో! ఇండియన్ నేవీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా జరిపిన దాడులలో భారీ డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేసింది. దాదాపు 3300 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారట. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో అతిపెద్ద డ్రగ్స్ పట్టివేత ఇదే అనేవి నేవీ చెప్పింది. సుమారు 3089 కిలోల చారెస్, 158 కిలోల మెథంఫైటమైన్స్, దాంతోపాటు 25 కిలోల మార్ఫిన్ అక్రమ రవాణా చేస్తున్న చిన్న నౌకను నేవీ అడ్డుకుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి దేశ ప్రధాని ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనది ఎక్కడ? గుజరాత్. మరి గుజరాత్లో ఎందుకు జరుగుతుంది? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మరోసారి కాంగ్రెస్ బీజేపీ దోస్తి, భువనగిరి మున్సిపాలిటీలో మిలాఖత్, కాంగ్రెస్ కు మున్సిపల్ చైర్మన్, ఇక బీజేపీకి వైస్ చైర్మన్ పదవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బండి సంజయ్ గతంలో చెప్పిండు కదా, మనం కలిసి ఏంది అంటే పూర్తి స్థాయిలో మనం ప్రభుత్వాన్ని నడుపుదాం, గావాలతో మనకి ఏం పని అన్నది ఒక నడిపిస్తాడు. ఉదాహరణ అన్నట్టు అది బండి సంజయ్ అన్న చెప్పిన దానికి అది ఉదాహరణ. మీరు గతాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతారు అంటే చచ్చిపోమంటాను ఏంది? నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు. అవునవును, నరకానికి ఎవరు పోతారు అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలేదు. దాంతోపాటు ఆర్మీకి సంబంధించి గతంలో తీసుకొస్తే సికింద్రాబాద్ వద్ద 2 యువకులు తెలంగాణ బిడ్డలు చచ్చిపోయిన కార్పులలో ఎవరు నరకానికి పోతారో తెలుస్తుంది. దాంతోపాటు దేశ పరిపాలన పక్కన పెట్టి ఏదో జరుగుతుందని భూమి పుట్టాన్ని చూపెట్టేది ఎవరో తెలుస్తుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రాలు మారినప్పుడల్లా మనిషి యొక్క వేషాధారణ మార్చినట్టుగా మార్చి అక్కడికి వెళ్ళడం కాదు, రాష్ట్రాల అభివృద్ధికి ఏ పాటు తోడ్పడని, యువతకు ఏ మేరకు పూర్తి స్థాయిలో అవకాశాలు, ఈ దేశంలో ఎంతవరకు పెట్టుబడులు తీసుకొచ్చారు, ఈ దేశానికి సంబంధించి ఏ మేరకు అభివృద్ధి చేస్తారు అనేది చేయాలి. మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతారు అంటే చచ్చిపోతాం. మనం చచ్చిపోయి ఇక నరకానికి పోతాం. చూసిరా ఉల్లా ఎంత ఇజ్జత్ పోయే మాటలు ఇవి. గిదా మోడీకి ఓటేయకపోతే నరకానికి పోతారా? ఇదేం మాటలు? ఇదేమన్నా పద్ధతేనా? తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించుర్రి. గింత ఘోరమా? ఏంది సీఎం స్పీచ్లో కండోమయాడు డైలాగ్లా? ఇది ఎక్కడిది? ఇది ఘోరంగా ఉన్నదిగా ముచ్చట. ఇక గింత దారుణంగా ఉన్నదంటే ఒకసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏడా
సీఎం స్పీచ్ లో కండోమ్ యాడ్ డైలాగులు. సీఎం రేవంత్ రెడ్డి కండోమ్ డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బయో ఏషియన్ సదస్సులో ఆయన ఇచ్చిన ప్రసంగంలో ఇంగ్లీష్ కొటేషన్ ను చెప్పారు. అయితే ఆ కొటేషన్ కాస్త ఓ కండోమ్ యాడ్ కి చెందిందిగా కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన ఫుల్ సీరియస్ అయినట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న కండోమ్ వీడియోల మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా చెప్తున్నారు. ఏం చేస్తున్నారంటూ పీఆర్ టీమ్ ను తిట్టినట్లుగా తెలుస్తుంది. పీఆర్ టీంలో నిపుణులు లేకపోవడంతోనే ఈ సమస్య అంటూ సీఎంఓ వర్గాలు వివరణ ఇచ్చినట్లుగా చెప్తున్నారు. గాంధీ భవన్ లో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు పగ్గాలు అప్పగించడంతోనే పదే పదే ఈ సమస్యలు వస్తున్నాయంటూ కూడా అధికారులు తప్పించుకున్నారని సమాచారం. ఇగో అన్న, నేను ఒకటి చెప్పాను అనే రేవంత్ అన్న, నీకు మ్యాటర్ అర్థమైతలేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు పరిపాలన తీసుకున్నావు గంతే, కానీ నీ వెనుక ఒక బలమైన శక్తి అంటే తెలుగుదేశం నుండి వచ్చిన సోషల్ మీడియాకి ఏం తెలుస్తుంది తెలంగాణలో పరిస్థితులు. ఏదికడి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అనేది చాలా చైతన్యవంతమైన ప్రాంతం. నీకు తెలుసో లేదో నీకు కూడా తెలిసే ఉండాలి. ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు గన్ను పట్టుకొని వచ్చింది మా ఈ ప్రాంత బిడ్డల మీదనే, వేరేటోళ్ళ మీద పోయినా పెద్ద నేను ఏదో నీకు సపోర్ట్ చేసేటోని కానీ నువ్వు ఈ ప్రాంత బిడ్డలం అలా అంటే ఆ ఉద్యమకాలంటే అలా నేను కూడా ఉన్నాం కాబట్టి మా మీదనే నువ్వు తుపాకులు ఎక్కువ ఇచ్చినావు. నీకు ఎంతో కష్టపడి అధికారాన్ని ఇస్తే నువ్వు చేసేది ఏంది అంటే బూడిపురాని అయిపోతుంది. ఏం చేస్తలేవు నువ్వు, నిజం చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఇగో ఈ వార్త ఎవరైనా చూస్తే ఆయన పంపిరు. ఏంది అంటే తెలంగాణలో పద్మవ్యూహంలో చిక్కుకున్న ఈయన ఏంది అభిమన్యుడు అయిపోయిందో అర్జున్ లెక్క పోరాటం చేస్తలేడు. జర ఆయనకు చెప్పుర్రి. ఆ చెప్పుడు మాటలేని ఏదో అంటారు కదా గదే అవుతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈ విషయాన్ని ఆయనకు చేరవేరు. ఇక ముఖ్యమంత్రి గారికి సంబంధించి గింత జరుగుతా అంటే మనం ఏం చేస్తాం. ఇక దాంతో పాటుగా ఇగో ఇక్కడ ఒక పెద్ద పంచాయతీ. నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. మల్లన్న సాగర్ ప్రస్తుతం పుష్కలంగా కనిపిస్తున్న నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన జల విజయాలకి ఇదే సాక్ష్యం అంటూ కూడా చూడొచ్చు. రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేతామా, పర్యవసనాలు ఏంది, భవిష్యత్తు ఏమిటి, తెలంగాణ ప్రజల మదిలో 1,00,000 ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజా నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ. పునరుద్ధరించుకోవాలి వి ప్రకాష్. ప్రాజెక్టులు ప్రజల ఆస్తి, గంట చక్రపాణి. మేడిగడ్డను రిపేర్ చేస్తాం, NDSA సిఫారసుకు అనుగుణంగా చర్యలు. ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఏమాత్రం పనికిరాదు, 1,00,000 కోట్లు వృధా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాటలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, 10ల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, 10ల సంఖ్యలో పంప్ హౌజ్లు, అన్నిటి సమాహారమే సమూహమే ప్రాజెక్టు. అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తం ప్రాజెక్ట్ని మూలన పడేలా చేసే కుట్రను సర్కార్ అమలు చేస్తున్నది అంటూ కూడా పంచాయతీ కొనసాగుతున్నది. ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు సహజం. 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారా? అది ప్రజల ఆస్తి. కారణాలను అన్వేషించాలి, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం తక్షణ కర్తవ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలారా, కాళేశ్వరం ప్రాజెక్టు పోతే ఏమైతుంది? 3 ముక్కలలో చెప్తానా. నాడు మీరు ఎడ్ల బండ్లలో మోసుకువచ్చిన ప్లాస్టిక్ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా మొదలైతాయి. బిందెలతోని మళ్ళీ నీళ్లకు మొదలైతే నీళ్లు లేక కటకటాల పాలైతాం. దాని తర్వాత ఆ పంటలు వండాలంటే నెర్రలు వారిన నేలలు కనబడతాయి. పంట దిక్కుతోచని స్థితిలో అన్నదాత ఉంటారు. మేము హైదరాబాదు పోతాం, ఆడిడ పనిచేస్తాం అంటే వాచ్మెన్లు, సెక్యూరిటీ జాబ్లు, రోడ్లు ఉడిసేది అంటే నేను మళ్ళీ GHMSలో అంటలేను. మళ్ళీ మీరు అట్లా పోతారు, అబ్బో మీరు చాలా దొంగలు, మళ్ళీ దీన్ని ఆ బిట్టే కడిగేసి చెప్తారు. నేనేమంటున్నా అంటే మన బతుకులు రోడ్ల మీద పడతాయని చెప్తున్నా. మీరు దయచేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక అన్నం పెట్టే ప్రాజెక్టు, నేను చెప్తున్నా అది ఒక బంగారు పల్లెం లాంటిది. దాన్ని ఆగం చేసుకుంటే మన బతుకులు రోడ్డు మీద పడితే ఒక్క ప్రాజెక్టు మీరు అనుకుంటారు కావచ్చు, నేను హైటెక్ సిటీలో IT ఉద్యోగం చేస్తున్నా, నాకేమైతుంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానా, నాదేం పోతుంది మా 50 ఎకరాలే, నాదేం పోతుంది నా బొచ్చడి బిజినెస్లు అనుకుంటారు. మీరు IT ఉద్యోగం చేయాలన్నా పొద్దుగాలు ఎత్తే స్నానం చేయాలని నీళ్లు తాగాలి, గుర్తుపెట్టుకోరి. ఇంకోవైపు ఏంది అంటే నాకు 100 బిజినెస్లు ఉన్నాయని దాంట్లో కూడా నీళ్లు కావాలి. మీరేమో ప్రభుత్వ ఉద్యోగమైనా రేపు పొద్దుగాల వచ్చి ప్రజలందరూ పోరాటం చేస్తే గాడికి వస్తుంది. మీ ఇష్టం, మీరు ఏం కావదలుచుకున్నారో మీ కర్మ. కానీ నేనైతే చాలా క్లారిటీగా చెప్తున్నా, నేనైతే సమస్యలను మాత్రమే ముందు తీసుకొస్తా. ప్రజల ముందు పోరాటం చేద్దాం, ఆ పార్టీకి వత్తాసు పలుకుతాం, ఇది ఎవడేం లొట్టపీస్ బీకిచ్చేది ఏమి ఉండదు. క్లారిటీ ఇది నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఏంది మొన్నట్టుండి మాట్లాడుతా అంటే బీఆర్ఎస్ సపోర్ట్,
ఆడ ఆయన వీక్ ఇచ్చేదేం లేదు, ఈయన రేవంత్ రెడ్డి ఈయన వీక్ ఇచ్చేదేం లేదు, ఎవడు ఏమి ఇయ్యడు. గుర్తుపెట్టుకోరు. ప్రజలు అంటారా ఇవాళ ఇది జరిగితే ఇవాళ ఏంది కోటర్ ఇచ్చే కాడ ఇంకో 4 కోట్లు ఇస్తే అట్లా మారిపోయింది సమాజం. ఇది వాస్తవం. మీరు అంగీకరించినా ఇదే నిజం. నేను చెప్తున్నా కదా. కాబట్టి నీళ్ళ కోసం మీరే పోరాటం చేయాలి. నేను చెప్తున్న కేసీఆర్ ఒక మాట అంటాడు, నేను చేసే అంతా చేసిన, ఇక నా వల్ల కాదు, మీరే చేసుకోరు. ఇప్పుడు మీరే చేయాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలే చేయాలి. ఇక 11,062 టీచర్ డిఎస్సి పోస్టులకు డిఎస్సి నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ, పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు, గత దరఖాస్తులు చెల్లుబాటు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ప్రైవేటు చికిత్స అంత ఖరీదేం, ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలలో వేరువేరు ఛార్జీలు ఎందుకు, ధరలను ప్రామాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లో అమలు చేస్తాం. కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నిజంగా ప్రభుత్వ దవాఖానలో గాయనే డాక్టర్ ఉంటాడు, ప్రైవేట్లో గాయన ఉంటాడు. గీడ పొద్దుగాల చేస్తాడు, గడ సాయంత్రం డ్యూటీ పోతాడు. ఆయనకో దవాఖాన ఉంటుంది, ఈయనకో దవాఖాన ఉంటుంది. కానీ ఏంది అంటే గీ పంచాయతీలు ఏంటంటే దవాఖానాల పేర్లతోని ఒక్కొక్కడు పందికొక్కులు అడ్డగాడిద లెక్క కరోనా టైంలో అయితే తీసుకున్నాడు. అలా బాధితులలో నేను కూడా ఒక బాధితున్నా. నేను చెప్తున్నా కదా, భయంకరంగా నాకు తెలిసి పందికొక్కుకైనా కడుపు నిండితే సపరేట్ ఉంటుందేమోనని వీళ్ళు అంతకంటే అధ్వానం ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, సముద్రం లెక్క తయారయ్యారు సంపాదన, అక్రమ సంపాదనకు. నిజంగా చెప్తున్నా. ప్రజల ప్రాణాలు, వైద్యం అంటే నాకు వైద్యం నమో నారాయణ అంటారు ఒకటి. ఇంకోటి అంటే మనకు ఏదైనా జరిగితే వైద్యశాలకు అంటే డాక్టర్ల దగ్గర పోతే వాళ్ళే దేవుడు అనుకొని ఆ క్షణం వదిలేస్తారు అని చెప్తారు. వారు దైవం లెక్క భావిస్తారు. ఇప్పుడు అట్లా లేదు, వాళ్ళు రాక్షసులు. నువ్వు చచ్చిపోయిన శవం మీద కూడా పైసలు ఎట్లా వసూలు చేసాయని తిరిగి మరి నేను అందరిని అంటలేను, మళ్ళీ కొందరిని అంటలేను. నోట్ దిస్ పాయింట్. మళ్ళీ మీరు ఆ బిట్ మాత్రమే కట్ చేస్తారు. నేను చెప్తున్నా కదా. అయ్యో ఫ్రీ బస్సుకు మరో ఆటో డ్రైవర్ బలి, నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘటన. ఏం చేద్దాం చెప్పు, ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోతున్నాయి రోజు రోజుకు. రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది. ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రజలారా, ఇంత దారుణంగా తయారైతా. అది ఇదేనా మనం కలలుగా అన్న తెలంగాణ? ఏంది ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ల కోసమే రాసి ఉంటారు, అంతేనా? లేదా? ఎంపీ అభ్యర్థులు కావాలను లోక్సభ బరిలో నింపేందుకు అన్ని పార్టీల వేట. మెజార్టీ స్థానాలలో ఆయా పార్టీలలో బలమైన క్యాండిడేట్ల కొరత. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ. బీఆర్ఎస్ పరిస్థితి దయనీయం. ఉన్న కొద్ది మంది పక్కచూపులు, జంపింగ్లపైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. ఇగో నేను ఒకటి చెప్తున్నా, మన ఇంటికి వచ్చినోడే సుట్టపోడు. గుర్తుపెట్టుకో, మన ఇంటికి రానోడు వాడు ఎవడైతే మనకేం సుట్టపోడు అయితే లొట్టపీసేది. వాడు ఎవడైతే మనకేంది వాడవాడు ఊసిపోయిన ఇంటికి వస్తాడు. నెత్తి మీద ఎన్నింటికి వెళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏం ఆగమాగం కాదు. ముహూర్తం ముందట ఉన్నది, భవిష్యత్తు మంచిగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. ఏదో ఇప్పుడు తొందరపాడి ఉరుకుతుర్రు కదా. ఏందంటే అవన్నీ పోయేటి అన్నీ ఏందంటే ఇక్కడ పంది లెక్క తిని బలిసినాయి అన్నీ అక్కడికి పోతాయి అన్నట్టు. మళ్ళీ అవన్నీ సంపాదించుకున్నాయని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఏడ మళ్ళీ ఆస్తులకు సంబంధించి అక్రమాస్తులు ఉంటాయి చూడు, ఇవన్నీ కాపాడుకునేందుకు పోతాయి. మళ్ళీ ఇంకొందరేమో పదవులు లేకపోతే బతకరు. ఏమన్నంటే ఇట్లా చెప్తారు నా స్టేట్మెంట్. ఇగో చూడు వాళ్ళు ఇట్లా చెప్తాం. ప్రజల సేవ కోసం, ప్రజల నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల క్షేమం కోసం నేను పార్టీ మారుతున్నా. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే నిధులు అనేది ఎక్కువ వస్తాయి, దాంతోపాటు అభివృద్ధి జరుగుతుంది. కనుక ఇప్పుడు పార్టీలలో విపక్షంలో ఉన్న పార్టీలో ఉండడం వేస్ట్ కనుక నేను వెళ్తాను. సిగ్గుశరం ఉండాలా అనాలి. ఎంబైతే ఆడ నియోజకవర్గ బాడకవు ఏం మాట్లాడుతున్నారా అని ఇంటికి తీసుకుపోయిన షీపురు కట్ట మర్రేయాలి. వాళ్ళు ఏం లేదు, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం. రాజకీయ నాయకుడు ఒక్కడ సేవ చేస్తాడంటే నేను ఇక చెప్తాను, మళ్ళీ ఉరికిచ్చి అంటారు ప్రజలు. నేను చెప్తున్నా, ఎవ్వలేడు, ఎవడి స్వార్థం వాడిదండి. ఇది వాస్తవమైన విషయం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి అంజతన్న నీ స్వార్థం ఏంటంటే నాకో స్వార్థం వచ్చింది. ఏంటంటే నాకో పిచ్చి, సమాజానికి సంబంధించిన ఈ వార్తలు చదవాలి పిచ్చి బాగా. నేను చెప్తున్నా, జర్నలిజం అనే పిచ్చి. ఎవరికైనా ఆపదైనా అనుకో మనకి ఎట్లా న్యాయం చేయాలనే పిచ్చి అన్నట్టు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అట్లా కాదు. ఈ రంజిత్ గారిని ఎట్లా లోపడేయాలనే పిచ్చి ఉన్నది ఇప్పుడు వాళ్ళకి. అవుతుంది చూడురు మీరు అన్ని ఎత్తరాలు. నేను చెప్తున్నా కదా. ఇక మరొక అంశం ఏంటంటే బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా. రాజేంద్ర నగర్లో 10,000కు పైగా బస్తాల నిల్వ, గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది బియ్యం పాలిష్ చేసేసి ఆగమా దొడ్డు. ఇప్పుడు ఊళ్ళకు ఏంది కంట్రోల్ బియ్యం కొంటామని వస్తారు. ఎందుకమ్మా దేనికి కొంటున్నారు అంటే మా పందులకు అంటారు, లేకపోతే ఏంది గొర్రెలకు మేకలకు ఏదో సంథింగ్ వాళ్ళ ఫామ్లకు అంటారు, దాన్ని ఏదేదో చెప్తారు.
ఏది లేదు. ఆ బియ్యం కొనుక్కొస్తారు, సిటీలో పెడతారు, దాన్ని డబల్ పట్టిస్తారు. అవి సన్నగా అయితే సన్న బియ్యం రా 2500, సోనా మసూరా 3000, ఏం లేదు అలా లొట్ట పీసు. ఆ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ పడతారు. మీ కళ్ళ ముంగట కనుక ఈరోజు ప్లాస్టిక్ రైస్ కూడా వస్తాను చూస్తాను కదా, ప్లాస్టిక్ రైస్ ఇట్లా ఇసురు కొడితే మనం క్రికెట్ ఆడొచ్చు, దాంతో వాలీబాల్ కూడా ఆడొచ్చు. ప్లాస్టిక్ రైస్ చూస్తున్నారు కదా, అది లోపలి పోతే మళ్ళీ అట్లనే ఉంటుంది, అది కిందికి రాదు పైకి రాదు. ఇక కడుపు నొప్పి అని మన దవాఖాన పోవాలి. గుర్తుపెట్టుకోరి, మీరు మన ఇండ్లల్లా చుట్టుపక్కల పండిన బస్తాలు వడ్లను తీసుకొచ్చుకొని పట్టించుకోరి. బయట తిన్నామంటే నేను క్యాన్సర్ ఇగో ఎట్లా తెలుసా, బయట తినేటోళ్ళు అందరికీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. క్యాన్సర్ నేను కొని తెచ్చుకుంటున్నా, నేను చెప్తున్నా కదా, మన శరీరాన్ని ఎట్లా నాశనం చేసుకోవాలి, అడ్డమైన కెమికల్ అంతా మన బాడీలోకి ఎట్లా పోవాలి, మన సావుకు మనమే ఎట్లా పునాది వేసుకోవాలంటే ఇగో బయట తిండి తినేది అంతా కదే. మీకు తెలుసో లేదో ఆ టేస్టీ పౌడర్ అది ఇది మన్ను మసానం కలుపుతారు కదా, చైనా బ్యాన్ చేసింది. ఆ చైనా నుండి మనం వందలాది టన్నులను దిగుమతి. సిగ్గుశరం లేదు ఒక్కడికి కూడా ఇంత జరుగుతుందని. ఇవన్నీ అద్దు మనోళ్లకు, నేను చెప్తున్నా కదా. ఏంది అంటే ఒకటే కథ. ఇగో డేంజర్ కెమికల్స్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ అట్టాగా దందా. కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారీ, రంగు వాసన కోసం కెమికల్ మిక్సింగ్. ఇక చూడు, దక్కన్ ట్రేడ్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై. ఇక నేను చెప్పలే, మన సావు మనం ఎట్లా తెచ్చుకోవాలంటే బయట తినాలి, మనం బతికి బట్ట ఎట్లా కట్టాలంటే ఇంట్లో తినాలి, గంతే తేడా. ఇంటికి మన ఆకిలి దొక్కినోడే మన సుట్టపోడు అంటాడు చూడు, మన ఆకిలి అవుతే ఏది తిన్నా మన సావుకే. అది మీరు గుర్తుపెట్టుకోరు. మన ఇంట్లో తింటే ఏం కాదు, బయట తింటే మీరు మళ్ళీ బయటికి తెచ్చి ఒక బ్రాండెడ్ పేరు చెప్తారు. బ్రాండెడ్ పేరు కాదు, మొన్న ఒక సిపి ఆఫీస్లో అనుకుంటా ఓ ప్రొజెక్టర్ పెట్టి కట్టెబెట్టి చెప్తాను, నిర్మల వాషింగ్ పౌడర్ నిర్మా వాడకపోతే కర్మ. అది చూసిర్రా, అది కూడా నడుస్తుంది. ఆ బ్రాండెడ్ పేర్లను అటు ఇటు పెడతారు అన్నట్టుగా. అంతే తెలంగాణలో ఓ దోపిడి తయారైంది. మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా, దయచేసి చెప్తున్నా. ఇక మన లక్ష్మణ్ చెప్పిండంటే తెలంగాణలో మరి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ పెట్టుర్రి. ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి కూడా చూడాలి. దెబ్బ మీద దెబ్బ, చిక్కులలో ఐఏఎస్ అరవింద్. ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ లీజ్ ఇష్యూ అంటూ నేనేమని చెప్తున్నా అంటే, 5 సంవత్సరాలు ఉండిపోయే రాజకీయ నాయకుడికి సేవ చేస్తావా, బానిస బతుకుతావా, శాశ్వతంగా ప్రజల మేలు చూస్తావా అనేది గుర్తుపెట్టుకోరు. ఏం లేదు, బ్యాగుల మూటల కోసం ఆస్తులు. నా బిడ్డ సింగపూర్ పోవాలి, నా కొడుకు అమెరికాలో ఉండాలి, నా ఆస్తులు ఇట్లా చిటికేస్తే బెంజ్ కార్లు అట్లా రావాలి, సెక్యూరిటీ 20 మంది రావాలి, ఓ 2 ఎకరాల ప్యాలెస్ ఉండాలి, ఓ 10 ఎకరాల ఫామ్ హౌస్లు ఉండాలి. ఈ సోకుకు బాగా అలవాటై జనాల రక్తాన్ని పీల్చుకొని తింటే చివరికి బలవుతారు. ఈనాటి కర్మ ఈనాడే గదే అవుతుంది. నేను చెప్తాను కదా, దేనికైనా ప్రతి దానికి వచ్చి ఉంటుంది. దేనికైనా అది అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కానీ. మీకు తెలుసో లేదో, అత్యంత దరిద్రంగా చచ్చిపోయిన రాజకీయ నాయకుడు ఉన్నాడు, నేను పేరు చెప్ప. ఒక వెలిగి చివరికి తన మరణాన్ని అంత ఘోరంగా నాకు తెలిసి నా జీవితంలో నేను ఎవరిని చూడలే. గుర్తుపెట్టుకోరి, ఈనాటి కర్మ ఈనాడు ఎవరిని వదిలిపెట్టది. చెప్తున్నాం కదా, అది ఎవరే. నేను చెప్తున్నా, హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు పక్కా. ఏంది అంటే ఫస్ట్ ఈ అధికారులను 5 ఏళ్ల నుంచి టక్క ట్రాన్స్ఫర్లు చేయాలి, లేకపోతే వీళ్ళేడింటారు, దొంగలు మోపైలు గిదే పని చేస్తారు పాపం. కేసీఆర్ను కూడా గిదే. ఇగో సెల్ ఫోన్ ఫజిల్స్, పోడి అక్షరాలతో పేర్లు ఫీడ్, డీకోడ్ చేయలేకపోతున్న పోలీసులు అయిపోయా. ఇక పోలీసుల కంటే అపరమేధావులు మావులు. డ్రగ్స్ తీసుకునేటోళ్ళు మీరు అనుకుంటారు కావచ్చు, గ్రహాంతర వాసులకే తాతలీళ్ళు. ఆడ ఏ అని ఉంటే మీరు యాపిల్ అని ఉంటే యాపిల్కే అనుకునేరు, ఆడ వేరే ఉంటుంది. మా వాళ్ళు వీళ్ళు ఏందనుకుంటారు, డ్రగ్స్ కలవడ్డ వాడు ఇట్లా అంటాడు ఓడేమో ఇంజక్షన్ పొడుచుకుంటాడు ఇక్కడ ఫ్లైఓవర్ల కింద. ఇగో ఇట్లా నలుతాలు, మరి అదేందో తెలియదు. దాని ఏదో తెల్ల పేపర్ ఇట్లా సిగరెట్ చుట్టినాడు చుడతాలు, అలా పెడతాడు, ఇట్లా పెడతాడు, గమ్మున కొడుతుండు. పోలీసు వాళ్ళు రంగనాడు, పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తాడు, వాడెత్తాడు, మొకాన పోతాడు. ఓ అయ్యా, హైదరాబాద్లో మామూలుగా నడతలేదు ఈ దందా. ఏ రోడ్ల పోయి చూసినా పూరగాళ్ళు అదే పని ఉన్నది. డ్రగ్స్కి అలవాటు ఎట్లెట్లా అవుతున్నారు చూడు, ఘోరంగా అవుతున్నారు. ధరణి పెండింగ్ బాధ్యతలు తహసీల్దార్లకే అయిపోయాయి, ఎక్కడికి అక్కడనే అవుతాయి. నిజం ఏంది మళ్ళీ పాత కథ. ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఒక్కసారే తెలంగాణ బాగునకు అధినేత కనిపించక నైరాశ్యంలో కేడర్. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన. చెప్తాగు, ఎవరు చెప్పుకోవాలా మీకు? మళ్ళీ ఇది మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ నాకు బూతులు వస్తానని కానీ ఆపుతున్నా పొద్దుగా నేను చెప్తాను. కేసీఆర్ అనే వ్యక్తి ఏం పాపం చేసిండే మీకు నాకు అర్థం కాదు. ఒకటి, కేసీఆర్ పేరు చెప్పుకొని తిన్న దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు. ఇది క్లారిటీ. కేసీఆర్ నా పక్కనే ఉంటాడు, కేసీఆర్కి అన్నీ నేను చూస్తానే దొంగలు లంగలు కూడా ఉన్నారు.
కానీ ఆయన 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి శాశ్వతంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఐఏఎస్ ఐపీఎస్లకు కలెక్టరేట్ భవన్లు కట్టి సిపిలకు భవన్లు కట్టి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంత చోట రోడ్లు వేసి నేను నిజంగా చెప్తున్నా నా నియోజకవర్గంలో మా ఊర్లో రోడ్లే కొన్ని ఏళ్ళు చూసినా నేను నా చిన్నప్పటి నుండి ఇక రోడ్డు పడేది లేదా అది సచ్చేది లేదు ఫిక్స్ అయినాయి కాదు రాదని కానీ మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో పడ్డాయి నీళ్ళ కోసం ఎంత అరిగోషం ఉండే అది ఉండేనా ఎండాకాలం అయినా కూడా మత్తలు పోతా అంటే పూరగాలు పోయి ఈతలు కొట్టేది చేపలు పడతాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలంట మోసం చేసిందే ఓటేసేటోళ్ళు ఓటేయకుండా వచ్చి ఇలా మళ్ళీ కేసీఆర్కు బాధ ఎవరికి చెప్పుకోవాలంటే ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలారా గింత దారుణమా మళ్ళీ పాత కథ అంటే ఏం చేయమంటా ఆయన డైజెస్ట్ అయితే లేదు నేను మంచి చేసిన ఇప్పుడు నా వర్షన్ నాకుంటుంది ఆయన వర్షన్ ఆయనకు ఉన్నది కేసీఆర్ అంటే ఏమంటాను నేను కరెక్టే చేసిన కదా నన్ను ప్రజలు ఎందుకు మోసం చేసిర్రు అనేది కేసీఆర్ ఆలోచిస్తున్న తీరు ఏం తక్కువ చేసిండు రైతులకు రైతు బంధు ఇచ్చిండు నాకు తెలిసి ఉద్యోగ విషయంలో తప్పు చేసిండు దాంతోపాటు ఏంటంటే చిన్న చిన్న ఘటనలు కాదు ఒకటి నేరేళ్ల ఘటన ఒకటి లాకప్ డెత్ మరియం కొన్ని జరిగినాయి మళ్ళీ మొత్తం జరగడే అనండి మళ్ళీ జర్నలిస్టుకు సంబంధించి కొన్ని ఎపిసోడ్లు ఉన్నాయి అవి అన్ని కలిపితే ప్రాబ్లమ్స్ 10-15 అయితే కావచ్చు గవి మినహా అవి ఖచ్చితంగా జరిగినాయి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అవి జరగకపోతే ఇంకా బాగుండేది ఏంది అంటే ఒక రకమైన హోబియాలో అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు కేసీఆర్ రావాలి కేసీఆర్ చేయాలంటే ఎందుకు వస్తాడు ఏం పని అని వస్తాడు నాకేం పని ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి 14 ఏళ్ల పాటు వచ్చి 100 రోజులు కాలే ఈ సన్నాసులు కేసుల మీద కేసులు మానసికంగా టార్చర్ అదోటి ఇదోటి వీళ్ళకు బుద్ధే లేకపోయా ఈయన ఉండి 5 ఏళ్ల దాకా ఎవరి జోలికి పోలే ఇది వాస్తవం 5 ఏళ్ల తర్వాత 2018 ఎలక్షన్ల నుండి ఆ కరోనా దిక్కుమాలిన కరోనా వచ్చింది మరి ఏం చేస్తాడు ఎవరేం చేస్తారు దేశాలే అల్లాడిపోయినాయి ఇక అలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఒకసారి కేసీఆర్ ముఖం నువ్వు చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటర్ విద్యార్థికి సంబంధించి నిమిషం లేట్ అయినందుకు ఒక నిబంధన అంట ఓ కొడుక ప్రాణం తీసింది ఏంది అంటే ఒకసారి చూద్దాం ఇంటర్మీడియట్ పరీక్షలో ఒక నిమిషం ఆలస్యమైన నిబంధన ఓ విద్యార్థి ప్రాణం తీసింది ఆదిలాబాద్ జిల్లా జైనార్ మండలంలోని మాగుర్ల గ్రామానికి సంబంధించిన టెక్కం శివకుమార్ అనే యువకుడు గురువారం ప్రాజెక్టు డ్యాంలోకి దూకి సూసైడ్ పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో ఆత్మహత్యకు ముందు తండ్రికి సూసైడ్ నోట్ రాశాడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇక నాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులలో హామీలు ఇస్తలేనని ఏం చేయాలి ఇన్ టైంలో అసెంబ్లీకి రాని ముఖ్యమంత్రి మంత్రులను ఏం చేయాలి ఇన్ టైంలో కార్యక్రమాలు పెట్టి అటెండ్ గానే ఎమ్మెల్యేలను కలెక్టర్లను ఏం చేయాలి మరి ఈడ విద్యార్థులకు సంబంధించి జీవితాలతో ఆడుకుంటారా నాయన 9 నెలలు ఆ తల్లి గర్భంలో మోసి ఆ తల్లి తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత పిల్లగాన్ని పట్టుకొని చదివించి ప్రయోజకుడై ఏదో ఒకటి చేయాలనుకుంటే ఆ తల్లి నిమిషం నిబంధనలు పెడతారు ఓ అయ్యా అరే ఒక్క రోజన్నా చెప్తున్నా రాజకీయ నాయకులారా మీకేమైనా సిగ్గు శరాలన్నారా మీకేమైనా మనసులేనారా రాజకీయ నాయకులారా మీరేమైనా గాడిదలా అన్నం తింటున్నారా దున్నపోతులారా మీరు పెట్టిన ప్రెస్ మీట్లకు ఏ రోజన్నా చక్కగా టైంకి వచ్చినారా దున్నపోతులారా 11 ఇంటికి పెడితే ఒక్కటి ఇంటికి వస్తారు మీకోసం మేము పిచ్చోళ్ళ లెక్క వెయిట్ చేసిన రోజు లేదా ఈడ విద్యార్థులు ఒక్క నిమిషం లేట్ అయితే నీ మూల్యం అని అరిగిందా పంపితే ఏమైంది వాడు ప్రాణం పోయి తీసుకొస్తావా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతనే అంట ఏమయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొస్తావు మరి ఈ ప్రాణాన్ని నీ దగ్గర ఏమైనా అతిగీత శక్తులు ఉంటే పోయి తీసుకొని రాపో సిగ్గులు ఉండాలి రాజకీయ నాయకులు గాడిదలు దున్నపోతులు అడ్డగాడిదలు బలిసినట్టు బలిసిండు ఒక్కొక్కడు అక్రమ సంపాదనలతోనే లేకపోతే రౌడీయిజం చేసి గూండాయిజం చేసి అక్రమ కేసులు పెట్టి దున్నపోతులు బలిసినట్టు బలిసి బాడకవులు ఒక్కొక్కడు ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పానాలు తీస్తారు మీరు ఏందా మీరు తీసేది గింత దారుణమా గింత అన్యాయమా తెలంగాణ బిడ్డలంటే తెలంగాణ ప్రాంతం అంటే గింత చిన్న చూప సిగ్గులుండాలి బాడకవులకు ఆ పిల్లగాడు చచ్చిపోయింది ఇలా వాళ్ళ తల్లిదండ్రులకు ఏం న్యాయం చేస్తారు ఒకటే నిమిషం ముళ్ళరిగిందా 60 నిమిషం ఆలస్యం అటు ఇటో మీరేమన్నా ఏ రోజన్నా అసెంబ్లీకి ఇన్ టైంకి వచ్చిల్లా ఏదైనా ప్రెస్ మీట్లు పెడితే ఇన్ టైంకి వచ్చిల్లా ఏదైనా పథకాల ప్రారంభోత్సవానికి ఇన్ టైంలోకి వచ్చిల్లా మీకేమైనా హెలికాప్టర్ల రిపేర్ వచ్చిందనగానే క్యాన్సల్ మరి వాడికి ఆడ కడుపును వచ్చిందో మోషనే వచ్చిందో వామిటింగ్ అయిందో జ్వరమే వచ్చిందో పైసలే లేవో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఎట్లున్నదో ఎంత కష్టపడి చదివిండో బిడ్డడు కొంచెం అన్న సిగ్గులున్నాయిరా రాజకీయ నాయకుల మీరు మనసులే గాడుదులరా మీరు అన్నం తింటారో లేదో నాకు తెలియదు కానీ రాజకీయ నాయకులను తిడుతున్నాను నేను మళ్ళీ ప్రభుత్వాన్ని వాళ్ళని వీళ్ళని రాజకీయ నాయకులను తిడుతున్నాను సిగ్గులు ఉండాలి మళ్ళా ఒక్కడన్నా నేను చెప్తున్నారా భయ్
మీరు ఇంత ఎగురుతున్నారు కదా నియోజకవర్గానికి సంబంధించి. మీ నియోజకవర్గంలో కనీసం నా ఆడబిడ్డలు అంటే నా చెల్లెళ్లకు అక్కలకు టాయిలెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు నియోజకవర్గంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా గాడిద కొడుకులారా. ఒక్క నియోజకవర్గంలో రోడ్లు వేసిల్లా? ప్రాజెక్టులకు సంబంధించి జరిగిందా? ఇవన్నీ జరిగినాయి చెప్తారా? ఇప్పటికైనా సమాధానం చెప్తారా? పాపం పిల్లగాడు పానం తీసుకున్నాడు, ఇప్పుడు ఆ పానం తిరిగి వస్తుంది. ఏ నుండి రావాలి? ఒక్క నిమిషం నిబంధన లేట్ అయినందుకు ఆ పిల్లగానికి సంబంధించి ఏ నుండి తీసుకొస్తారా సన్నాసులు? సిగ్గులు ఉండాలా మళ్ళా. ఒకలేమో అక్రమ పోస్టులతో ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఓ బ్యాచ్. ఆ బ్యాచ్ ఇవాళ రాజ్యం వెళ్తాంది. నేను చెప్తున్నా ఇంకా 2-3 రోజులలో మొత్తం తీసుకొస్తావు. ఒక 2 మంత్రుల చిట్టా, దాంతోపాటు ఓ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన మొత్తం జాతకం తీసుకొస్తా. ఎక్కడి నుండి వచ్చినాయి, వాళ్ళ ఉద్యోగాలు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది అని తమాషాలు చెప్తారు జర్నలిస్టులతో పెట్టుకొని. జర్నలిస్టులు అంటే నీకు చిన్న చూపన కనబడుతుందా? జర్నలిస్టుల మీద ఇంత అక్రమ దాడులా, ఇంత అక్రమ కేసులా? మన మీద మనం తెలియకుండా ఇంకా కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనాయట, అవి బయటికి దిద్దామని ఇలా కోర్టులో వేసిన కేసు రేపు తెలుస్తుంది. ఇంకా నా మీద నాకు తెలియకుండా చాలా కేసులు నమోదైనాయట. ఇంత దారం వరా? సిగ్గులు ఉండాలరా మీకు? మనసులా గాడిదలా అన్నం తింటాళ్ళు. తెలంగాణ సమాజానికి ఇగో ఈయన చెప్తున్నా కదా, ఈయన కాళ్ళు గడి మీద చల్లుకోరు మీకు. నేను చెప్తున్నా ఆయన తప్పే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ గింత అన్యాయం చేయలే. 100 రోజులలో గింత అన్యాయం చేయలే. వైఆర్టీవా ఎట్లా నడుస్తుంది, ఏం కథ, ఏం చేద్దాం? గుంజుకుందాం. ఎట్లా గుంజుకుందాం? అప్పులున్నాయి. పోర్రా బాయ్, వాళ్ళందరూ పోయి అడుగుర్రట. ఇంకోటి వస్తాడు ఆన్నే ఎపిసోడ్లో. ఇంకోటి వచ్చేసి ఏం చేస్తాడు ఆయన, ఏం చేద్దాం దాని రోడ్డు పాలేదు ఏమన్నా అదే అనుకుంటారా? ఇదే ఛానల్ పోతా ఇంకా బోచ్చాడు ఛానల్, మళ్ళీ ఛానల్ పెడదాం. 4 రోజులు ఈ సంగీత సిగ్నల్ ఒకటి ఉన్నది, పంజాబ్ గుట్ట సిగ్నల్, అక్కడ మొత్తం అడకతిండి అందరినీ జమ చేద్దాం, వాళ్ళందరూ సహకారం తీసుకొని పెట్టి నడిపిస్తా. తమాషాలు చెప్తారా జర్నలిస్టుల జోళ్ళు అంటే? నేను చెప్తున్నా జర్నలిస్టు శంకర్ కానీ ఎవరైనా జర్నలిస్టుల జోలికి వస్తే బద్దలు బాసింగాలు చేయరు. నేను లైవ్లోనే చెప్తానా, ఎవడన్నా మన జోలికి వస్తే మాత్రం జర్నలిస్టుల జోలికి రావాలంటే మనకి ఇది పడాలి. నేను చెప్తాను కదా, వెంటాడి బయటికి తీసుకురారు ఒక్కొక్కరిని. తమాషాలు చెప్తారు జర్నలిస్టులు అంటే. మొత్తం ఎవ్వని మీద నిన్న మళ్ళొక్కల మీద జరిగితే చాలా బాధ అనిపించింది నాకు. అరే మీకేమైతుందిరా సన్నాసులా? వాడు ఒక్కొక్కడు పందికొక్కులు లెక్క తినేటోడు, వాడు మంచిగానే ఉంటాడు, వీడు మంచిగానే ఉంటాడు. మీరెవరో పంపించిండో కాటన్ బీర్ల కోసమో 10,000 కోసమో లేకపోతే 2 బిర్యానీల కోసమో ఆశపడి ఓ పిల్లగాని ప్రాణం తీయబోతున్నారు. తాకరాని చోట తాకి చచ్చిపోతే మీకేం నొత్తది? వాళ్ళకన్నా తల్లిదండ్రులు జీవితాంతం కన్నీళ్లతో బాధపడాలి. ఇక్కడికన్నా సిగ్గుశరాలు లేవు. మనసులా గాడిదలయ్య బుట్టిలో నాకు తెలియదు. అరే ఎవడో ఏదో అన్నాడని మీకేమవుతుంది? వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకుంటారు. లేకపోతే ఇక్కడ మళ్ళా స్పీచ్లు ఇచ్చేటప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మహోన్నతమైన భారత రాజ్యాంగం ఉంది. మరి రాజ్యాంగాన్ని వదిలేసి ఎందుకు వస్తాను? ఏమనొత్తాను? ఒక్కొక్కని బద్దలు బాసింగాలు చేయరు తెలంగాణ ప్రజలారా చెప్తున్నా. జర్నలిస్టుల జోలికి వస్తే చెయ్యాలి, వాస్తవం అది. ఎవడు పడితే వాడు వచ్చి దాడి, ఎవడెవడైతే దాడి చేస్తాడో ఇప్పుడు దాడి పాల్పడ్డారు కదా, దానికి రెట్టింపు నేను చెప్తున్నా. తెలంగాణ సమాజం చెందాలని అడిగిచ్చిస్తాను నేను. ఈ జైళ్ళు ఈ కేసులు నాకే అనిపించింది. నేను వారం రోజులు నన్ను అక్కడ తీసుకెళ్ళి రోజు విచారణ చేస్తే నాకే అనిపించింది, ఓహో ఈ వ్యవస్థలో రౌడీ షీటర్లు, మావోయిస్టులు, దాంతోపాటు జైళ్ళల్లో చిప్ప కూడా అనకూరు. నేను నిజంగా చెప్తున్నా, జైళ్ళల్లో చాలా మంది కూడా మగ్గిపోతున్న వారు నిజాయితీ పరులే ఎక్కువ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను నేను. జైళ్ళకు సంబంధించి నేను అధికారిని వేసిన ఇంకొక ఆయన 10 రోజులు పడతా అన్నది. జైళ్ళల్లో ఖైదీల జీవిత చరిత్రను తీయాలనేది నా అంబిషన్. దాన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తీస్తాను. నేను చెప్తున్నా కదా, నేను ఖచ్చితంగా చెప్తున్నానా. మీ ఎమ్మెల్యే పంపించిండని, మీ మినిస్టర్ పంపించిండని, వాడాభిమాని ఒరే అన్నా నేను చెప్తున్నా, నీ బతుక ఆలోచించుకో. నీ జీవితం ఏంది, నీ తల్లిదండ్రులు ఏంది, నీ భవిష్యత్తు ఏందని చూసుకో. రాజకీయమా చేయాలనుకుంటే చెయ్యి. మంచి ఫ్యాక్టరీలు బిజినెస్లు పెట్టి దాని నుండి వచ్చే ఆదాయంతో ప్రజలకు మంచి చేసి చెయ్యి. నేనే వైఆర్టీవీలో వీడు తోపురా అని చెప్తాం. నేను చెప్తున్నా, మా ఛానళ్ళలోనే మేము చెప్తాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్న వీడు. జర్నలిస్టుల మీద దాడులు చేసి ఏమో అనుకుంటున్నారు, బద్దలు బాసింగాలు చేయరు ఒక్కొక్కని. నేను చెప్తున్నా కదా, ఎవడన్నా అత్తే నేనైతే పెప్పర్ స్ప్రే పెట్టిన ఒక 10 పెట్టిన ఐటెంలు ఎవడన్నా అత్తే చీలి మళ్ళీ దాన్ని కూర వండుకొని తింటాను. నేను చెప్తాను కదా, ఏమో తమాషాలు చెప్తాను, ఏమో ఆట అయిపోయింది జనరల్. మరి పోనీ ఇప్పటివరకైనా వ్యవస్థ ఏమైనా పోలీసుల్లో లేకపోతే రాజ్యాంగం ఏమన్నది? నా లొట్టపీసి ఏం తీసుకుని నాకు దేని మీద నమ్మకాలు. నేను చెప్తున్నా కదా, నా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేసినా. నిన్న ఒకటి రిక్కి ఎత్తే పట్టుకున్న లోపల కార్లు వేసి 1 గంట సేపు అని అడిగిన. చక్కగా చెప్పు బిడ్డ, లైవ్లో తీసుకొస్తేనే వదిలేస్తా అని చెప్పారు. గంట సేపు. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ నడవయన్నా. నేను చెప్తున్నా కదా, ఎవరైనా సరే జర్నలిస్టు సోదరులకు
ప్రశ్నించే గొంతుకలకి ఏమైనా అదే చేయరు. వాడు ఏ రూట్ ఎంచుకున్నాడో మనం అదే రూట్ ఎంచుకుంటాం. గాడా జై తెలంగాణ అన్నప్పుడు ఏమంటాడట అంటే ఆయన ఫోన్లో కాళ్ళాట తీస్తారా? నేను చెప్తున్నా ఇదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తా, ఈ ఛానల్ నీకు అప్పచెప్తున్నాయా రేవంత్? ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ న్యూస్ ఛానల్ లేదు కదా, రేవంత్ రెడ్డి నేను వచ్చి నీకు ఇది గిఫ్ట్ కింద ఇస్తా, నువ్వు చేయాల్సిన ఒక ఛాలెంజ్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్. ఏ రోజైతే వరంగల్లో ఘటన జరిగిందో జై తెలంగాణ అని జై చల్ల ధర్మారెడ్డి, దాంతోపాటు అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడ సమ్మక్క సార్లమ్మ దగ్గర ఇష్యూ జరిగినప్పుడు ఆ ఎస్ఐని సస్పెండ్ చేసింది కదా, ఆ బాధితులు ఉన్నారు కదా, ఆ బాధితులను కొడుతున్నప్పుడు ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్నతాధికారులకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి? అరే బాయ్ ఇప్పుడు ఎవడైపోయినరా సార్, పలానా ఎంపీ అయిపోయింది, నెక్స్ట్ ఎవరు రా విని వేసుకోరా అని అనలేదా? ఆ మాటలు ఫోన్లు రాలేదా? ఇది నిరూపించు బిడ్డ. నేను జర్నలిజంలోకి వెళ్ళి వదిలేసి వెళ్ళిపోతా, ఫ్రీగా వదిలేస్తా ఛానల్ నీకు. నేను వైఆర్టీవీ ఇక్కడ ఎక్కువ మొత్తం ఇక జర్నలిజంలోకి రానని చెప్తా. నేను చెప్తున్నా జై తెలంగాణ అని అక్కడ అన్న వ్యక్తులను కొడుతుంటే మరి ఆయన మంత్రా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, మరి సీఎంఆ, పిఎంఆ నాకు ఎవరో తెలియదు. అక్కడ ఉండే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వీడా నెక్స్ట్ వీడెవర్రా వైస్ ఎంపీ నెక్స్ట్ ఎవర్రా జడ్పీటీ వీని సంగతి మంచిగా చూడుర్రా అని అన్నాడా లేదా? రేవంత్ రెడ్డి చెప్పాలి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. పోలీసులకు ఆ రోజు ఫోన్లు వచ్చినాయా రాలేదా? ఆ రోజు వాళ్ళని కొడుతున్న అసలు నాకు అర్థం కాదు. ఏ రాజ్యాంగంలో ఉన్నదో, నేను ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలు తీసుకొచ్చి పెడతాను. ఒక వ్యక్తిని కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉన్నదో చెప్పుర్రి. ఒక జర్నలిస్టు మీద దాడులు చేయమని ఏ రాజ్యాంగంలో ఉన్నదో చెప్పుర్రి. గింత న్యామ, గింత కుట్రనా గిదా మీరు చేస్తున్న పరిపాలన? ఇగో ఆడ ఊకొని అంటాడట, ఎంపీపీ వచ్చిండరా, ఓకే వాడిని గట్టిగా ఇర్రరే, వాని సంగతి ఏందో నెక్స్ట్ ఎవర్రా వీడరా, రే వీడు తమాషాలు చేసిండు గిదా. ఫోన్ రాలేదని ఒప్పుకోమని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య మీద నేను చెప్తున్నా, అక్కడ ఉన్న వ్యవస్థ ఎవరైతే పోలీసు ఉన్నదో వాళ్ళ ప్రమాణం చేయమని నేను చేస్తా. వాళ్ళ ఫోన్ డాటాలు తీయమని, కాల్స్ తీయమని. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క పని చేయి చాలు, ఇక నేను ఒప్పుకుంటా. నేను ఒకటే, నేను బంగారు పల్లెంలో తీసుకొచ్చి ఇస్తాను నా ఛానల్. నేను చెప్తున్నా కదా, ఈ ఛానల్ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తుర్రేమో. నేను ఇప్పుడు అవసరమైతే టీ న్యూస్లోనైనా జైన్ అయ్యి మీ సంగతి చూస్తాను. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ దగ్గర పోయి అయినా ఛానల్లో జైన్ అవుతాను. నేను ఏమో తమాషాలు చెప్తాను, ఈ ఒక్క ఛానల్ పోతే అయిపోతుందా అని. విపక్షం ఏదైతే ఉందో ఆ ఛానల్ అన్ని ఎక్కుతాను నేను. మళ్ళా తమాషాలు చేస్తారు వీళ్ళు. ఇంత దారుణమా? ఇక్కడ పోతే ఉండవా, బతుకు లేదా, రోడ్ల మీద పడతాం. ఎన్ని కేసులు పెడతారు మీరు? పెడతారు ఎన్ని రోజులు? 4 రోజులు కేసులు పెట్టినోను కానీ మన తాతకాడ నుండి తీసుకొస్తాం. మళ్ళా చెప్తా, రేపు ఒక మంత్రి గారి 2 మంత్రులు, దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వ కొలువు చేస్తూ ఏదో వాళ్ళ పదవుల ప్రమోషన్ కోసం తిరుగుతున్న వ్యక్తుల ఆధారాలు మొత్తం వచ్చినాయి. రేపు పొద్దుగాల కాకుంటే 2 రోజులలో మొత్తం తీస్తా. దాంతోపాటుగా నా మీద అక్రమ కేసులు ఇంకా 2 నమోదైనాయట. దాన్ని బయట పెట్టకపోతే కేసు ఫైల్ చేసి పెట్టిల్లట. మరి ఏ ఆధారాలతో కేసులు పెడతాండ్రో, మరి వాళ్ళ చేతుల రాజ్యం వాళ్ళ అయ్య రాజ్యం అనుకుంటాండ్రో, వాళ్ళ అయ్య రాజ్యమే అనుకుంటాండో. ఎవడు పడితే వాడు కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి ఇచ్చేటోడు ఎవడు, తీసుకునేటోళ్ళు ఎవరు? బరాబరి అడుగుతా నేను. యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకు రైట్ లేదా? ఎవడు సొమ్ము తిన్నా 4 రోజుల బట్టి హెల్త్ బాగాలేక నేను ఉంటే అయిపోయిందట. ఏంటిది అయిపోయేది? ఊసిపోయిన బొత్సు ఏదో అయిపోయేది. ఇది వైఆర్టీవీ. యార రంజిత్ ఉన్నంత వరకు ఉంటాడు, విక్తం. నేను పోతే ప్రశ్నించే గొంతుకలు 100 వస్తాయి. ఏమైతే తెలంగాణలో? తెలంగాణ ఏం శ్మశాన వాటిక కాదు. ఇది తెలంగాణ పోరాటాల గడ్డ. ఆడ సమ్మక్క సారలమ్మలు ఇప్పుడు దైవంగా కొరగబడుతున్నప్పుడు ఒకప్పుడు వీర వనితలు వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళే. కాకతీయుల రాజ్యం నుండి వచ్చిన వారసుని నేను. ఏదో అనుకుంటాళ్ళు. వరంగల్ మించిన మాఫియా ఇంకెక్కడ ఉండదు, మీకు తెలుసో లేదో. అంత పెద్ద వ్యవస్థ ఏడు ఉండదు. వాస్తవాలు చెప్తానట, ఏదో అవుతుందట, ఏదో అవుతుంది. ఏమవుతుంది? వాడు ఒక్క దెబ్బేస్తే నేను ఒక్క దెబ్బేనా? వాడు నన్ను ఎత్తే నేను మళ్ళీ ఏనా? అమ్మా నాకు దీని మీద నమ్మకాలు లేవు, చచ్చిపోయినాయి. నేను చెప్తున్నా, లైవ్లనే చెప్తున్నా. అక్రమ కేసులు భయంకరంగా పెడుతున్నారు. పెట్టుకో, లోపటేస్తే వేసుకో. ఒక్క లాఠీ దెబ్బ పడ్డా, ఒక్క ముచ్చట దాకినా, ఏదైనా కానీ నేను ఇక్కడికి వచ్చి లైవ్ల పేర్లు చెప్పకపోతే అడుగు. దాంతో పాటుగా మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ డే 1 నుండి ఇప్పటి వరకు ప్రతిదీ పెన్ కెమెరాగా స్కామ్ కెమెరా కూడా పెట్టిన. నన్ను ఒక ఎవరు ఉన్నతాధికారి నన్ను పిలిచి, వాళ్ళు వైట్ కాలర్స్, నీకేంటా బాబు భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్, ఆ మాటలు కూడా రికార్డ్ అయినాయి, అన్నీ తీసుకొస్తాను. నేను చెప్తున్నా కదా, నేను జర్నలిస్ట్ రంజిత్ అంటే ఏదో జోక్ అనుకుంటారు. పదవుల కోసం ఆ ప్రభుత్వ కొలువు ఒక ఎవరు మన మీద కేసులు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళ కొలువులు ఎట్లా వచ్చినాయి, ఎవరి దగ్గర కాళ్ళు మొక్కిలు ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా తీసుకొస్తాను నేను చెప్తున్నా కదా.
తమాషాలు చేస్తున్నాం. వాన్విన్తో బెదిరితే భయపడతామా? మేము అదే విద్యార్థి విభాగంలో పనిచేసిన విద్యార్థులమే. క్యాంపస్లలో గౌరవం ఇచ్చినాం, ఇచ్చే కాడికి ఇచ్చినాం, చేసే కాడికి చేసినాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏది ఎవడో ఛానలోడు అట నా మీద బాగా చెప్తుండట ముచ్చట, అరే వంకాయ కానీ నీకేం తెలుసురా బెండకాయ. నేను చెప్తున్నా, నేను భగవద్గీత మీదనేమో స్కామ్లు ఇరికినా అని చెప్తున్నట. ఏ స్కామ్ దా చూపెడదుదా? ఏ ఆధారం ఉన్నదో దా చూపెడదుదా? నన్ను సంపనీకి కుట్ర జరిగింది, నేను తినే అన్నంలో విషం కలిపిల్లు, నీకు తెలుసారా భయ్? నా మీద క్షుద్ర పూజలు చేస్తుర్రా సన్నాసి, ఎవిడెన్సెస్ ఉన్నాయి, పోతావా పో. అదేంది దాని ఏదో మను దిశ మను కానీ అదేదో అన్నంలో కలిపి మరుగుమందులు ఏం పాడు అవి కూడా పెడుతుర్రట్రా. రే నీకేం తెలుసురా టీవీ ఉన్నదా నా వాగుతున్నావురా సన్నాసి. ఏదోనట ఏదో అయిందట, వారం రోజుల బట్టి అవన్నీ మొత్తం తెస్తే ఇంత అయినాయి. ఇప్పుడు ఉంటుందా ఆట, ఇప్పుడు చూపెడతా ఎవరు ఎట్లా ఉద్యోగాలు చేస్తారు, మంత్రి పదవి ఎట్లుంటుందో మనం చూద్దాం. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్పేది వైఆర్టీవీ ఒకటే. ఏది ఏమైనా మీతోని నేను ఉంటా, మీకోసమే ఉంటా, మీలోనే ఉంటా. ఉద్యమకారుడిగా నాడు నేడు జర్నలిస్ట్గా ఉంటా. నేను ఖచ్చితంగా మీకు భరోసానైతే ఇస్తున్నా.